మంచిర్యాల యొక్క మూడు వైపులా ఒకవైపు మంచిర్యాల నుంచి ఉత్తర వైపు నాగ్పూర్ వైపు ఇప్పటికే 4,000 కోట్లతోటి జాతీయ రహదారి నిర్మాణం చేపట్టడం జరిగింది. మంచిర్యాల నుంచి భూపాలపల్లి వరంగల్ మీదుగా విజయవాడకు కొత్త జాతీయ రహదారి పనులు ఇప్పటికే జరుగుతుంది. కొత్తగా మంచిర్యాల నుంచి లక్షట్పేట్, రాయపట్నము, జగిత్యాలు, కోరుట్ల, మెట్పల్లి నుంచి ఆర్మూర్ వరకు 5,200 కోట్ల కొరకు నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం కొరకు మరియు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, కొత్త ట్రైన్స్ పెట్టడం కొరకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు 1,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ మంచిర్యాలని మూడు వైపులా కూడా జాతీయ రహదారులతో నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఈయన ఎంపీ కాకముందే మంచిర్యాల నుంచి ఆర్మూర్ హైవే కొరకు స్టడీ జరిగింది. వీళ్ళ నాయన కూడా వచ్చిండు, అప్పుడు బీజేపీలో ఉండే వీళ్ళ నాయన కూడా నాతోటి ఢిల్లీకి రావడం జరిగింది. ఈయన ఎంపీ కాకముందే ఇది స్టడీ అయింది. అయితే ఇవాళ ఎంపీ ఏంటంటే అక్కడనేమో ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు అటెండ్ కాడు, రాహుల్ గాంధీ ఎంబడి పోయి తెల్లారు లేస్తే జంతర్ మంతర్లా నిరసనలు చేస్తాడు. ఏ ఒక్క ప్రపోజల్ ఇయ్యాడు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రతి ఒక్కటి కూడా మంది బిడ్డను ముద్దాడి నా బిడ్డ అన్నట్టు ఎంపీకి ప్రతి దానికి కూడా చెప్పుకునే అలవాటు మోపాయి. వందే భారత్ నేనే తెచ్చినా అంటాడు, జాతీయ రహదారులు నేనే తెచ్చినా అంటాడు. ఈయన ఎన్నడన్నా మంచిర్యాల నుంచి జగిత్యాల, ఆర్మూర్కి జాతీయ రహదారి కట్టమని ఈయన ఎన్నడన్నా మెమోరాండం ఇచ్చిండా గడ్కరీ గారికి? ఇవాళ వచ్చిందంటే ఇది కేవలం మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకుల కృషి వల్లనే వచ్చింది. దీనికి వేరే ఏ కారణం కాదు. 5,200 కోట్లతోటి, ఎందుకంటే మంచిర్యాల నుంచి లక్షట్పేట్కున్న రోడ్డు రోజు యాక్సిడెంట్స్ లో రోజు చాలా మంది చనిపోతారు. అటువంటి రోడ్ల ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే కడితే ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా అవుతుంది. అదేవిధంగా ధర్మపురి, జగిత్యాల్, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ వరకు కూడా నేషనల్ హైవే 44కి అనుసంధానం. జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు ఆల్రెడీ కొత్త జాతీయ రహదారికి కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇట్లా మంచిర్యాలని అభివృద్ధి చేసేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులతోటే. ఇక్కడ ఉన్న 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదు, ఇక్కడ ఉన్న ఎంపీ కాదు, ఇక్కడ ఉన్న మంచిర్యాల్ రైల్వే స్టేషన్ 30 కోట్లతోటి ఆధునీకరణ అవుతుంది. అమృత్ భారత్ పథకంలో మంచిర్యాలని ఇవాళ అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వం నిధులతోటే. మంచిర్యాల్ నుంచి కొత్తగా 5,200 కోట్లతోటి జాతీయ రహదారికి ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మంచిర్యాల జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు.